ఇప్పుడు చూడండి, అసలు నేను ఫస్ట్ 3D ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. కంప్లీట్ 3D కాన్సెప్ట్, అసలు ఏమేమి టూల్స్ ఉన్నాయి 3D. ఓకే, టూల్స్ అన్ని డిస్కస్ చేద్దాం. తర్వాత మీకు ఏదైతే మోడల్స్ కావాలో ఆ మోడల్స్ నేను క్రియేట్ చేసి చూపిస్తాను. ఫస్ట్ మనకు టూల్ తెలిస్తే మోడల్ క్రియేషన్ ఈజీ అవుతుంది. టూల్ తెలియకపోతే మోడల్ క్రియేషన్ ఈజీ అవ్వదు కదా. ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ దిస్ ఇస్ 2D ఇంటర్ఫేస్, రైట్? I need to open 3D interface. Okay, 3D interface purpose directly we will go here. Here we have workspace settings. Workspace settings అనే ఉంటాయి, ఇక్కడ ఓపెన్ చేయొచ్చు. Or otherwise here we have to drop down some extension is there na, directly click on here. ఇక్కడైనా క్లిక్ చేయొచ్చు. క్లిక్ చేస్తే ఆటోమేటికలీ ఓపెన్ లైక్ దిస్ ఇస్ డ్రాప్ డౌన్ బటన్. ఈ డ్రాప్ డౌన్ బటన్ క్లిక్ చేస్తే అగైన్ వీ కెన్ సీ 3D బేసిక్స్ అండ్ 3D మోడలింగ్. అంటే 3D బేసిక్స్ ఉంటాయి, 3D మోడలింగ్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన రిక్వైర్మెంట్ ఏంటి, 3D బేసిక్ కావాలంటే 3D బేసిక్స్ ఒక్కటి వెళ్ళొచ్చు. 3D మోడలింగ్ వెళ్తే అడ్వాంటేజెస్ ఏంటంటే వీ హ్యావ్ టూ, అంటే డ్రాఫ్టింగ్కి సంబంధించిన ఐకాన్స్ ఉంటాయి అండ్ మోడలింగ్కి సంబంధించిన ఐకాన్స్ ఉంటాయి. నౌ గో టు 3D మోడలింగ్. సో దిస్ ఈజ్ అవర్ ఇంటర్ఫేస్. ఈ 3D మోడలింగ్లో మీరు ఒకసారి చూడండి. ఓకే, ఇప్పుడు మనం డ్రా కమాండ్స్ కావాలన్నా ఇక్కడ తీసుకోవచ్చు, మాడిఫై కమాండ్స్ కావాలన్నా ఇక్కడ తీసుకోవచ్చు కదా. ఇప్పుడు మన రిక్వైర్మెంట్ ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ నీడ్ టు నో అబౌట్ 3D కమాండ్స్. ఓకే, హౌ మెనీ టూల్స్ ఈజ్ దేర్, ఐ నీడ్ టు నో దట్. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ we need to know about view controls and display styles. Okay, what is view controls and what is display styles? View controls means nothing but here we have, for example we will take any 3D model. In that 3D model we have 6 degrees of freedom. మన ఏ 3D మోడల్ తీసుకున్నా 6 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉంటుంది. లైక్ ఎక్స్, వై, జెడ్ ట్రాన్స్లేషన్స్, 3 ట్రాన్స్లేషన్స్ అండ్ 3 రొటేషన్స్. ఎక్స్ ట్రాన్స్లేషన్, ఎక్స్ రొటేషన్, వై ట్రాన్స్లేషన్, వై రొటేషన్, జెడ్ ట్రాన్స్లేషన్ అండ్ జెడ్ రొటేషన్. బేస్డ్ ఆన్ దట్ వీ విల్ కన్సిడర్ 3 యాక్సిస్ మిషన్, 4 యాక్సిస్ మిషన్, లైక్ దట్ మనం కన్సిడర్ చేస్తుంటాం కదా. అంటే యాక్సిస్ని డిపెండ్ చేసుకుని మోస్ట్ ఆఫ్ ది సిచ్యువేషన్ దే ఆర్ యూజింగ్ ఓన్లీ 3 యాక్సిస్ మిషన్, నాట్ ఏ 4 యాక్సిస్, 5 యాక్సిస్. సమ్ పర్సన్స్ యూజింగ్ 4 5 యాక్సిస్ ఆల్సో. ఓకే, దట్ కండిషన్ ఎట్ a time you will done number of operations. Next, ఇప్పుడు సపోజ్ హియర్ వీ హ్యావ్ వ్యూ కంట్రోల్స్, దట్ ఈస్ ఓకే. టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్, ఫ్రంట్, బ్యాక్, 6 degrees ఆఫ్ ఫ్రీడమ్ ఉంటే ఆటోమేటిక్గా 6 వ్యూస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ సౌత్ వెస్ట్ ఐసోమెట్రిక్ వ్యూ, సౌత్ ఈస్ట్ ఐసోమెట్రిక్ వ్యూ, నార్త్ వెస్ట్, నార్త్ ఈస్ట్, ఇలా 4 వ్యూస్ ఎక్స్ట్రా ఉన్నాయి కదా. ఈ 4 వ్యూస్ ఎందుకు? ఓకే, వై వీఆర్ not a civil mechanical purpose also we are using, but when means, for example you created one 3D model in top view or front view or another view, that condition your model will appears like left side southwest type, southeast type. You need to change that view na. ఫర్ ఎగ్జాంపుల్ మీకు సౌత్ ఈస్ట్ లెక్క కనిపిస్తుంది, కానీ మీకు కనపడాల్సింది అటు సైడ్ 3 ఫేసెస్. అప్పుడు మనం రొటేట్ చేయాలా లేదా మేడం? అప్పుడు యూ కెన్ యూజ్ దిస్ వన్ నెక్స్ట్ వ్యూ, సౌత్ ఈస్ట్ కానీ సౌత్ వెస్ట్ కానీ యూజ్ చేసుకొని మనం ప్లేస్ చేసుకోవచ్చు. అంటే 3Dలో మనం ఐసోమెట్రిక్ రిప్రజెంటేషన్ చేస్తాం ఒక సైడ్ రైట్ సైడ్, అట్ ది సేమ్ టైం లెఫ్ట్ సైడ్ మన ఆర్థోగ్రాఫిక్ వ్యూస్ సెక్షన్ వైస్ మెన్షన్ చేస్తాం. ఆ కండిషన్లో ఇది యూజ్ అవుతుంది. నార్మల్ అయితే యూజ్ ఉండదు, ఆ పర్టికులర్ కండిషన్లో మాత్రమే యూజ్ ఉంటుంది. ఓకే, నెక్స్ట్ here we have display styles. Display style means nothing but a 3D. For example I applied some materials for my model. నేను ఏదైతే మోడల్ క్రియేట్ చేస్తానో సమ్ ఐరన్ మెటీరియల్, సమ్ ప్లాస్టిక్ మెటీరియల్, ఐ కెన్ అప్లై సమ్ మెటీరియల్స్. దట్ కండిషన్ వీ కెన్ అప్లై దిస్ వన్. నెక్స్ట్ కాన్సెప్చువల్. కాన్సెప్చువల్ మీన్స్ nothing but a solid model. Now you can see, for example I will create one small model. Here we have box icon ఉంది కదా. Just you can select this box and you can draw directly one box like this. Okay, in this condition go to southeast isometric. See, this is wireframe model 3D. For example I need to see in solid model. Just you can see conceptual. This is solid now. I need to see in like hidden model, means backside lines are not visible. Some condition we need to apply backside lines, some condition we no need to apply backside lines. ఇప్పుడు మనకు బ్యాక్ వ్యూలో ఏదైనా ఆపరేషన్ ఉంది అనుకుంటే మనం బ్యాక్ సైడ్ లైన్స్ అప్లై చేస్తాం. ఓకే, ఎందుకంటే అది కనపడదు, ఒక వ్యూ ఎక్స్ట్రా తీసుకోవాలి మళ్ళీ ఆర్థోగ్రాఫిక్ వ్యూస్లో, అది అవాయిడ్ చేయడానికి మనం ఇక్కడే మెన్షన్ చేస్తాం. నెక్స్ట్ గో హియర్ and click on realistic material application. When we applied our material, then we can see in this view, realistic view lo chustam. Next shaded. If you need shaded view, directly you can use shaded with edges.
Okay, edges are highlighting here, just you can see. Okay, next shades of gray color. Next sketch, but we don't need this sketch. Single wireframe means wireframe thickness is different, 2D wireframe and single wireframe. X-ray transparency color. Okay, if you need to see your inner portions or clashing portions or overlapping portions, that type of situation you can use X-ray, but we no need this one also. Okay, these are display styles and this one is view controls or viewports. Okay, which one you need, you can use that one. Okay, most of the persons ఏమనుకుంటారంటే only we can draw in top view our sketches, but we can draw in left side view, right side view also. Okay, how many views is there? That all views we can draw our figures or sketches possible, but we need to change some things. Okay, I will explain that one also. Here we have home button, already you know this one, views changing home button, but here we have navigation wheel. Okay, this is we are using in this condition. For example, I created one 3D model. That model I need to rotate in 360 degrees. Okay, just you can select this orbit and you can rotate your model like this. Okay, 360 degrees is possible. Why? Means representation condition very easy na. Next, if you need to zoom or I need to come back condition, here we have rewind. Just click on rewind, automatically it will come back. Zoom, just you can select like this, zoom tool. Okay, this is easy process. And a pan, one place to another place, dragging purpose. Okay, this is pan. Okay, this 4. If you need any walk, like a walk through type, we are civil purpose we need, not a mechanical purpose. This is up and down, page up, page down, only some portions only, see, like this. But this is we no need, directly you can use zoom. And the center means automatically you can enter Z enter, A enter na, zooming purpose, automatically coming that one. For example, you can mention that one and click on center, automatically coming center. Next, look, we can see like this, building look side is there, this is also for building. Again rewind. Okay, next, these are navigation tools. After this, now we will try tools. Here we have some tools. First of all, extrude, loft, revolve, sweep. Okay, these all are our tools. First of all, I need to use extrude. Why we are using extrude? Okay, extrude means nothing but a 2D to 3D conversion. You will take any closed profile, that profile convert into 3D. That is that purpose we need to use extrude command or extrude tool. Okay, but my requirement, I have open profile. That open profile also I need to convert it into 3D, like sheet. మనకు sheets ఉంటాయి, sheets గా కన్వర్ట్ చేయాలి. Or any other models is there, that condition also I need to convert. అంటే మనకు షీట్స్ కన్వర్ట్ చేయాలి, లేదంటే వేరే మోడల్స్ లెక్క కన్వర్ట్ చేయొచ్చు. అది మన రిక్వైర్మెంట్. I will show that one also. For example, I will take one rectangle easily. Why? Means rectangle is a complete polyline, we can select at a time, but you will draw or you will prepare rectangle with single entity or line command. That condition you will get only wireframe model. Now you can see here, just you can select your rectangle, automatically selected entire portion initial to final. But this is also one of the closed profile, not a open profile. Okay, this condition we can convert 2D to 3D easily. Okay, now you can go to 3D here. Okay, here you can mention extrude. See how much of height we need. For example, you can mention 3. This is 3. Okay, if you need any extra, you can apply extra also, that's not a problem. For example, I need to edit now. Already I mentioned my thickness, but I need to edit now. అంటే మనం మెన్షన్ చేశాక ఎడిట్ చేయడం అనేది పాసిబిలిటీ తక్కువ ఉంటుంది ఆటోకేడ్లో కదా. బట్ వీ నీడ్ టు ఎడిట్. హౌ కెన్ వీ ఎడిట్ మీన్స్ బై యూజింగ్ క్విక్ ప్రాపర్టీస్. మనకు క్విక్ ప్రాపర్టీస్ అని ఉంటుంది కదా, క్యూపీ. ఆర్ అదర్వైజ్ డైరెక్ట్లీ డబల్ క్లిక్ ఆన్ హియర్. డబల్ క్లిక్ ఇచ్చినా ఇక్కడ మనకు హైట్ మెన్షన్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఐ నీడ్ 10, యూ కెన్ చేంజ్ ఇట్ టు 10. ఓన్లీ హైట్ పాసిబిలిటీ మాత్రమే చేంజ్ అవుతుంది, రిమైనింగ్ వీ కాన్ చేంజ్. లెంత్ విడ్త్ అనేది మనం చేంజ్ చేయలేం. యా,
యా ఫర్ ఎగ్జాంపుల్ నార్మల్గా కూడా మనం డైమెన్షన్ చేంజ్ చేయొచ్చు 2Dలో కూడా, కానీ 3Dలో ఉన్నప్పుడు చేంజ్ చేయలేం. 2Dలో ఉన్నప్పుడు పారామెట్రిక్లో ఉంటుంది కదా, దాంట్లో డైమెన్షన్స్ పెట్టేసి చేంజ్ చేయొచ్చు, ప్రాబ్లం లేదు. ఓకే, దిస్ ఈజ్ ఓకే. ఫర్ ఎగ్జాంపుల్ go to top again. I will draw one more rectangle profile, here to here closed profile. Now I will draw one more profile, that is here to here. By using line I will prepare now. See, this is also rectangle and this is also rectangle. Now go to 3D and extrude these two at a time. Okay, see now, just this is completely closed profile with 2D polyline. This is closed profile with single entities. Okay, single entities condition you will get this type of wireframe. అంటే మనకి ఎప్పుడైతే క్లోజ్డ్ ప్రొఫైల్ ఉండాలి అది ఓకే, అట్ ది సేమ్ టైం వీ నీడ్ కంపల్సరీ పాలీలైన్, నాట్ ఏ సింగిల్ ఎంటిటీస్. కంప్లీట్ పాలీలైన్ ఉన్నప్పుడు మాత్రమే వీ విల్ గెట్ దిస్ టైప్ ఆఫ్ సాలిడ్స్ అనేవి ఫామ్ అవుతాయి, అదర్వైజ్ ఆటోమేటిక్లీ ఫార్మింగ్ లైక్ దిస్ వైర్ ఫ్రేమ్స్. Okay, now we can see in conceptual or realistic, just you can see like this, you will get like this. Okay, ఈ టైప్ ఆఫ్ సిచ్యువేషన్లో మాత్రమే మనం ఇది యూజ్ చేస్తాం, రిమైనింగ్ అయితే నార్మలే. ఓకే, బట్ మనకు ఒక చాయిస్ ఉండాలి. బట్ I completed my sketch entirely in single entities. Okay, how can I convert into polylines? Polylines conversion purpose we have join option. Join single entities converted into polylines by using join command. Join command use chesesi, okay, select these 4 entities and apply. See, 4 objects converted to one polyline. Now you can apply extrude. See how much of height you need, that much of height you can apply. Okay, that is okay. Next, for example, some condition I have closed profile with polylines, but my requirement I need wireframe. Okay, I don't need one solid model. That condition also applicable. How means, now I will show. I will take one more rectangle. This is polyline now completely. Now you can mention extrude. Okay, in this extrude, just you can see select object to extrude. Okay, which type of object you need to extrude, that object you can select. Next, here we have one mode option. Okay, before this selection we need to see this one, we need to apply this one, mode means nothing but a like wireframe model you need, or otherwise solid model you need to select it here. Just you can see surface means nothing but a wireframe model, solid means complete solid model. You can select surface model, automatically you will get same. See now 3D, but this is 2D completely polyline, but our requirement surface model na, that's why we mentioned the surface option. See now, this is also applicable. అంటే మనకు సర్ఫేస్ కావాలన్నా డైరెక్ట్ క్రియేట్ చేయొచ్చు. ఓకే, బట్ వీ నీడ్ టు చేంజ్ అవర్ ఎక్స్ట్రూడ్ మోడ్ అనేది చేంజ్ చేయాలి కంపల్సరీ. ఓకే, చేంజ్ చేయకపోతే పాసిబిలిటీ రాదు. నెక్స్ట్, నౌ క్లియర్ నా ఎక్స్ట్రూడ్ మీకు అర్థమైంది కదా. extrude అనేది కంపల్సరీ వీ నీడ్ టు మెయింటైన్ క్లోజ్డ్ ప్రొఫైల్ విత్ 2D polylines. In case some requirements, okay, we need surface model, that type of situation you can apply change mode. Okay, next, for example, by using extrusion before we will discuss 2 more icons. Already we completed extrusion. Next we have 3D move and 3D rotate. Why we need 3D move and why we need 3D rotate means, for example, already said starting, okay, you will take any 3D model. In that 3D model we have 6 degrees of freedom. Okay, here in this AutoCAD our assembly is not possible, but alignment is possible. Okay, one component to another component, mating is not possible, constraint is not possible, just alignment is possible. ఓకే, అంటే మనం ఒక కాంపోనెంట్ చేసేసి ఇక్కడ నుంచి మూవ్ చేసి మనకు కావాల్సిన ప్లేస్లో ప్లేస్ చేసుకోవచ్చు, బట్ వీ కాంట్ గివ్ రిలేషన్ అనేది ఫామ్ చేయలేము. ఓకే,
For example, I created one rectangle. This rectangle I need to convert it into 3D. Extrude. Coming automatically taking same surface, you need to change again solid. You can mention this is our 3D model. Okay, this 3D model sometimes based on our 2D profile it will be forming, right? Sometimes I need to rotate into vertical, I need to rotate into horizontal, right? That type of situation, how can we rotate and how can we move? Okay, that purpose we have two commands. First command is 3D move, shortcut 3dm. Okay, second command is 3D rotate, shortcut is 3D RO enter. Now we can try first 3D move. 3D move means nothing but a translation, one place to another place moving purpose. Okay, when you enter 3D move, automatically asking selecting object, same as well as 2D move tab. Just you can select your object. When you selected your object, just enter. Okay, automatically see here we have our three icons, means three directions. Which direction you need? Directly we can select our direction. For example, this is x direction, this direction you need, this direction you need, or this direction you need. Okay, in this condition very easy. Y means directly we have our coordinate system. Okay, for example, you can mention x, you can mention y, you can mention z. It will take some confusion. Okay, but here we have this icon, means it is very easy moving purpose. Okay, like this. Okay, if you need any other, for example, I need to move some height portion, you can use the same 3D move. Select this one, enter. Okay, now you can move like this, above or below. See, I placed it here. If you need to check this one, go here. Okay, click on orbit. See, our model is not a zero plane, xy plane, we have some height like this. Next, go to top or southwest isometric. Okay, now okay, 3D move is okay. Next I need to check, I need to try next one. What is that means? For example, 3D rotate, 3D RO enter. When you entered 3D rotate, you can select your object, same as well as move type. Again you can press enter. Okay, asking base point. Base point means nothing but a see, here we have three direction. Three direction means x direction, y direction, z direction. Okay, which direction you need, that direction you can mention. For example, I need to rotate this direction, you can select. Okay, this condition you need to off your F8. You can rotate easily like this. See, 360 degrees. Okay, for example, I need another direction, you can select this one. For example, I need blue color direction or green color direction. See now, like this. This is also applicable. This is 3D rotation. If you need any rotations, you can use 90 degrees or 45 degrees. Okay, anything is applicable. Next, after this we completed 3D rotate and 3D move. Next we can try one small model by using extrusion. For example, I have this model. Okay, this model I need to create easily. Hello. Okay, for example, I need to create this model. మనకి ఇప్పుడు ఇలా క్రియేట్ చేయాలి, ఈ మోడల్ అనేది క్రియేట్ చేయాలి. How can we create our model? Okay, for example, I need my 3D interface or 3D imagination, my model. Okay, just I need to create here. Here we have total length 60 and total length is 75 here. 30 total height, job height. Oh.
here we have 9, remaining is 21. Okay, ee model create cheyalante how can we create this model? Tell me now. Extrusion lo create cheyochu kada దీన్ని. చేయొచ్చు. ఇంకా yeah. But at a time is not possible. That condition what you do means based on your orthographic views. For example, I will take first top view condition, this one up to here. Okay, here we know radius 15 and diameter 15. Okay, this center to here flat line we have 18 distance position. Okay, based on this we have 18 distance. Now I will prepare first the top view. You will take PL enter. Okay, here to here how much already we know 18 plus 15 33, you can mention 33. Okay, next after this side we have 30, again 33, and you can mention C enter. Okay, after this next you will take one line here to here, you can apply 18. Now take circle, apply 15 radius. Okay, now you can remove portions. Okay, next I have one more circle here, you can mention like this. Okay, this condition diameter 15 and D enter 15. Okay, next okay, next I need this portion, already we know 30, and this total length up to here 60 minus 18 we have 42. Okay, 42 by అలా జాబ్ తీసుకుంటే that is late process compared to this one. Why means we need to move, we need to place these corners, and we need to adjust it here, we need to do subtract, and that is completely late. It will take some time also to you. ఇప్పుడు మీరు ఒక 5 minutesలో చేయాల్సింది 10-15 minutes చేస్తారు అది, ఎందుకంటే అలైన్మెంట్ ఎగ్జాక్ట్ కుదరదు మనకు ఒక్కోసారి. నెక్స్ట్ యూ విల్ టేక్ రెక్టాంగిల్ అగైన్, దిస్ పాయింట్ D enter. How much of our rectangle? For example 42 length and width 30. Okay, and you will take chamfer, CHA enter. Distance 9 by 9 chamfer. See, okay, now we completed. Last one, PL enter. Just we can see our model. This is our model. Length already we know 42, and height also already we know 21. Already this one is 9 na? Remaining is 21. 30 minus 9. Okay, directly we know these two, directly we can match this point, initial and final. We will take PL enter now, specify 21 length and 42 width, directly can enter C. Okay, now we completed our figure overall. Okay, first of all what you do means just you can select this item, these two are different na? Just you can select, you will do join first, means we need to convert it into 3D 2D polyline. Okay, after this you can do extrude, select these two and extrude. How much we need? 30 na? You can mention 30. Okay, after that again extrude, you can select this item and apply 9. Okay, next again extrude, select this one. How much is there? Same 7 is there, you can mention 7 here. Okay, now I need to rotate this one, rotating purpose 3D RO enter. Okay, select this, enter. You will take this, I need to rotate horizontally na? I need like this, you can rotate like this. This condition what you do means directly you can use move. Okay, select this object, enter. Here we have midpoint na? Okay, in this condition you can on 3D
O snap F4, or otherwise you can check F4 is on or off. Okay, now we can check F4, 3D O snap. Okay, that's not a problem, all are on condition. Now clear all. I need only center point, midpoint on edge, and vertex and corners. I need this much. Move now. Now easily identify our midpoint. Okay, here we have Arjuna. This is our midpoint. Midpoint to midpoint directly can match. You will get symmetrical both sides. See? Okay, now you can see in conceptual. But we need a halo here, right? How can we get our halo? Means already we extruded both profiles. This profile is different and this profile is different. We have two. Means we have overlapping. Okay, and this overlapping I need to remove, or I need to subtract. Okay, that purpose we have next command, subtract, sub enter, subtract. Subtract means you can select your big element first. Okay, enter. Next you can select small element or subtraction element. Now you can see. We got our model now. Now you can select this model selected separately. Just you can see this is separate and this is separate and this is separate. But I need it all into one component. Okay, that purpose you can use union. Combining purpose we need to use this one. Enter now. See now. Okay, like this we need to create our models. Most of the times we are using extrusion subtract compulsory when you need. For example, you will take directly rectangle, that's not a problem. We can apply directly 3D chamfers and 3D fills also. That was also possible. That's not a problem. Why means some condition here we can get our fillets like 1 mm 2 mm radius. Okay, okay, that type of situation, normal condition we can face some problem. Again we need to take fillet, again we need to apply. Okay, or we don't have remember that one. Okay, that type of situation also here easily we can apply our fillet edges and chamfer edges. ఏదండి అవునవును that condition you can place first at here. అంటే ఒక ఫేస్ నుంచి మనకు ఆఫ్సెట్ డిస్టెన్స్ ఉంటుంది కంపల్సరీ. ఆ ఫేస్కి మ్యాచ్ చేసుకోవాలి. ఈ కార్నర్ ఈ కార్నర్ అంటే కార్నర్ బేస్డా లేదంటే మిడ్ బేస్డా లేదంటే సైడ్ బేస్డా ప్లేస్ చేసుకొని వీ కెన్ మూవ్ ఈజీలీ. ఓకే, ఇలా మోడల్ క్రియేట్ చేస్తాం. నేను ఈ పీడిఎఫ్ కూడా మీకు పంపిస్తాను. ఆల్రెడీ మీ దగ్గర ఉంటాయిలేండి డ్రాయింగ్స్. ఒకవేళ కావాలి అనుకుంటే ఇది పంపిస్తాను, ప్రాబ్లం లేదు. మీరు దీంట్లో అయినా ప్రాక్టీస్ చేయొచ్చు, ఎందుకంటే దీంట్లో ఫస్ట్ ఈజీ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఓకే, మనం ఇలా ఒక్కొక్కటి ప్రిపేర్ చేసుకోవాలండి. ఇప్పుడు సపోజ్ ఇది ప్రిపేర్ చేయాలంటే మనకు కాకపోతే ఇక్కడ మన స్లాట్ ఉంది కదా, ఈ స్లాట్ది ప్రాబ్లం ఉండదు. బట్ ఈ సైడ్ది వచ్చేసరికి హోల్స్ ఉన్నాయి. హోల్స్ది మనం మళ్ళీ సబ్ట్రాక్ట్ చేయాల్సి వస్తుంది. కౌంటర్ బోర్ హోల్స్ ఉన్నాయి కదా ఇక్కడ 2 ప్లేసెస్. కౌంటర్ బోర్లోనే మనకు బిగ్ డయామీటర్ స్మాల్ డయామీటర్ ఉంటుంది కదా, ఇది ఒక 12 డయామీటర్ 5 డెప్త్ వరకు మనం ఇది చేయాలి బిగ్ది. అండ్ నార్మల్ 6 తీసుకొని కంప్లీట్గా చేసేయచ్చు. 2 టైమ్స్ చేయాల్సింది తప్పదు. లేదు అంటే మీరు ఒకే మోడల్ క్రియేట్ చేసుకోండి, బోల్టే క్రియేట్ చేసుకొని దాన్ని దీంట్లో ప్లేస్ చేయండి అలైన్మెంట్. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఐ విల్ టేక్ ఓన్లీ సైడ్ ఫేస్ డ్రా చేస్తాను. rectangle, how much of rectangle? 110 by 80. Okay, this condition what you do means you will take circle,
ఇదే మన ఫేస్ కదా, బట్ we don't know our offsets. 25 and 30 directly we can maintain this offset. ఇదే డైమెన్షన్ మెయింటైన్ చేస్తున్నాం కదా. ఓకే, దట్ కండిషన్, sorry delete, select this one, do explode. Okay, offset 25. Okay, next offset okay, now you will take two circles. Okay, directly convention, one is 6, second one is 12. Sorry, radius mention చేస్తున్నాం మనం. Yeah, radius mention చేస్తున్నాం, but we need diameter, not radius. Okay, that's not a problem. but ఈ కండిషన్లో ఏం చేయొచ్చు అంటే, ఓకే, జస్ట్ యూ కెన్ అప్లై ఇన్ వైర్ ఫ్రేమ్. వైర్ ఫ్రేమ్లో మనకు క్లారిటీ ఉంటుంది. 25. okay, now extrude this one first. Extrude this. First of all we need to join this all. okay, next you can select this one, extrude 5. okay, next you can select extrude this one, 5 means minus 20, totally 25 na. okay, now select this one and this one, you can do union. okay, just we have outside only 20 mm. now you can select, we have 3D move na, just you can mention 3D move and you can move like this directly. how much we need? Just we need 20, you can mention 20. okay, now we have exact. if you have any doubts you can check in realistic. see, selecting this one, directly we can do subtract in realistic also, but some confusion. why means we don't know our model where we have. select this one, 3D solid. see now, ఇలా కూడా మెన్షన్ చేయొచ్చు. అంటే మన ఐడియాలజీ, ఇంకా మనకు ఎలా కావాలంటే నార్మల్గా డ్రా చేసి మనము ఇక్కడి నుంచి ఇక్కడికి ప్లేస్ చేయాలంటే కష్టం. అదే మనం 2Dలోనే డ్రా చేసుకొని సపరేట్ ప్రొఫైల్స్ ఈజీ అయిపోతుంది మనకు ప్రాసెస్ కూడా. యా, ఇప్పుడు సపోజ్ మనం ఇందాక ఇది క్రియేట్ చేసాం కదా, ఇదే తీసుకోండి. మనం ఇది డైరెక్ట్ 3D క్రియేట్ చేయాలంటే ఒక బాక్స్ క్రియేట్ చేస్తాం ఫస్ట్. ఓకే, లేదంటే ఈ కర్వ్డ్ డైరెక్ట్ జనరేట్ చేసేసి క్రియేట్ చేస్తాం. తర్వాత మళ్ళీ ఇది డ్రా చేసి సర్క్యులర్ సెంటర్ మనకు సరిగ్గా రిప్రజెంట్ చేయదు 2Dలో. సెంటర్ డ్రా చేసి హోల్ ఇవ్వాలి. ఓకే, సబ్ట్రాక్ట్ చేయాలి. మళ్ళీ ఇటు సైడ్ అటు సైడ్ 2 సైడ్స్ సబ్ట్రాక్ట్ చేయాలి. మళ్ళీ చాంఫర్స్ తీసుకోవాలి. ఇదంతా లెంతీ ప్రాసెస్ కదా. బట్ మనం మ్యానుఫ్యాక్చరింగ్లో కంపల్సరీ అదే మెయింటైన్ చేయాలి. జాబ్ తీసుకోవాలి, దానికి ఫస్ట్ ఫినిషింగ్ చేసుకోవాలి. ఫినిషింగ్ చేశాక ప్లేస్ చేసేసి, యా, మ్యానుఫ్యాక్చరింగ్ మీరు అన్న టెక్నాలజీ ఓకే, కంపల్సరీ అది మస్ట్ అండ్ షుడ్. ఎందుకంటే వేరే ప్రాసెస్ లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ రా మెటీరియల్ చూసుకోవాల్సిందే, ఫినిషింగ్స్ అవన్నీ ఒక 2-3 mm ఎక్స్ట్రా తీసుకోవాల్సిందే. దాన్ని మళ్ళీ ఫినిషింగ్ చేపించి గ్రైండింగ్ చేపించాల్సిందే. గ్రైండింగ్ చేపించి మళ్ళీ మిషనింగ్ లైక్ ఆఫ్సెట్లు అవన్నీ తీసేసుకొని పక్కా మెయింటైన్ చేసేసి 0 to 0 చేసేస్తాం. ఎందుకంటే నేను CNCలో చేశాను, నాకు మిషన్ ఐడియా ఉంది. ఒక 6 months చేశాను. నేను మొత్తం వర్క్ అంతా మిల్లింగ్లో చేశానండి. లేదు మీకు కావాలంటే ప్రోగ్రామింగ్ జనరేట్ చేసి ఇస్తాను, ప్రాబ్లం లేదు.
అది ఏ మిషన్ వాళ్ళు యూస్ చేసేది, సిమెన్సా లేదంటే ఫ్యానిక్కా? అంటే సిమెన్స్ అయితే మనకు సైకిల్ బై సైకిల్ అది కొంచెం డిఫికల్ట్. నేను సిమెన్స్ మీద చేయలేదు, ఫ్యానిక్ మీద చేశాను. ఫ్యానిక్ సిరీస్ మీద చేశాను అనమాట. ఓల్డ్ మోడల్ ఫ్యానిక్ కూడా ఓల్డ్ మోడల్ చాలా ఉన్నాయండి. ఏ మ్, మ్, అక్క మిషన్ కలర్ చెప్పండి ఒకసారి. అది మిషన్ కలర్ ఏమన్నా ఐడియా ఉంది మీకు అది? ఓకే. ఇలా చేయాలండి. ఫస్ట్ ఈరోజు ఇక్కడ వరకు చేసేస్తారా, ఇంకా చెప్పండి ఎక్స్టెన్షన్ క్లాస్? ఓకే. అయితే ఇంకో ఎగ్జాంపుల్ ట్రై